హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీకు ఒక మంచి స్పైసీ కర్రీ చెప్పేస్తానండి. అదేనండి మటన్ ఫ్రై. హలో బ్యాచులర్స్, మీరందరూ మటన్ ఫ్రై చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా సింపుల్గా ఎలా చేయాలేంటో మీతో షేర్ చేసుకోనా. దీనికోసం ఒక 500 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక 100 ml వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి. ఆ తర్వాత అది డ్రైన్ అవుట్ చేసుకొని మటన్ అండ్ స్టాక్ కూడా సపరేట్ చేసుకొని పెట్టుకోండి. వేరే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అండ్ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం మటన్ స్టాక్ కూడా పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి హై ఫ్లేమ్లో 7 to 8 minutes కుక్ చేయాలి. బాగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకొని ఇంకొక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లోని ఈ మసాలాలన్నీ మనకి మీట్కి బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, డన్. చూడండి ఎంత బాగుంటుందో అసలు. ఇప్పుడు మనం మటన్ కర్రీ తింటాం కదా, ఇలా ఒక్కసారి రసం పెట్టుకొని మటన్ ఫ్రై ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.